స్టార్ట్. దుఃఖం ఎక్కడ ఉంటుందో తెలుసా? కోరిక ఎక్కడ ఉంటుందో దుఃఖం అక్కడ ఉంటుంది. నీకు అసలు కోరిక లేనప్పుడు ఆ దుఃఖమే లేదు. కోరికతో మొదలయ్యే దుఃఖము దుఃఖముతోనే అంతమవుతుంది. సో నీకు కోరిక లేనప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? సో నీకు కోరికలు వద్దు, దుఃఖపడద్దు. అంటే తగ్గితే సంతోషం, తగ్గపోతే అసంతోషం కాదు, రెండు ఒకటే. కాబట్టి కోరికలే దుఃఖానికి కారణం. మనం ఎక్కడికి వెళ్తాం, మనం వెళ్ళాలి కలిసి. అలవాట్లో పొరపాటు. బాయ్ బ్రో, ఆల్ ద బెస్ట్. ఎట్లనే ఆడగలుస్తాం మళ్ళా. మెల్లగా వెళ్ళిన బ్రేక్ డిఫరెంట్గా ఉంటాయి అంతే. కలర్స్ డిఫరెంట్ అంతే, మ్యాటర్ సేమ్. వెళ్ళాలి కదా సర్టిఫికేషన్స్ కి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, పోయేటప్పుడు మనిషా హార్ట్కి వచ్చేసా చల్లగా పోయినా. అయ్యా చెప్పా భగవంతుడా. सर नंबर 99 एक मिनट గారు థ్యాంక్స్ అండి. గుర్రం ఏం చేసామన్న నైట్? మాతో కూర్చొని ఆయన మాతో కూడా ఉన్నారు. గుర్రం వచ్చింది కదా, ఏది గుర్రాన్ని పంపించారు. అవునా? వారస్ వచ్చి తీసుకెళ్లారు. ఇప్పుడు నేను రైడ్ చేద్దాం అనుకున్నా, దాన్ని చూసి నా పేజ్ ఫేస్బుక్ చూసి వెళ్ళిపోయింది. బయటకు రా కొంచెం. అన్న అయితే బ్యాట్స్మెనే. ఏం బ్యాట్స్మెనరా మీరు అప్పుడు ఇప్పటికి ఎవర్ గ్రీన్. అరే భలేబ్బా, మీరు చాలాసేపు కూర్చున్నారు. 4 వరకు ఉన్నారు పాపం ఇద్దరు. మేము 2 o'clock వెళ్ళిపోయాం. అందరిని పడుకోబెట్టి మళ్ళీ నవీన్ జిమ్ ఓపెన్ చేస్తానని వెళ్ళేటప్పుడు అప్పుడు గేట్లు తీసి గేట్లు వేసి అప్పుడు పడుకున్నా. 5కి పడుకున్నా. మళ్ళీ పడుకుంటా, అక్కగానే పడుకుంటా. సరిపోవాలి నిద్ర. కొంచెం రిలాక్స్ అవ్వండి అన్న. షూర్. అమ్మ ఇప్పుడే ఫినిష్. డాడీ ఎక్కడున్నావు డాడీ? స్టార్టింగ్ అమ్మా. వాళ్ళే కదన్నా మన జీవితం. ఇంటికి వెళ్తే వాళ్ళని చూస్తేనే కదా మనకి ప్రశాంతంగా. అన్న కూల్ అన్న, నేను సియో. బాయ్ బాయ్ నవీన్ అన్న. గైస్ సియో. రెడీ సాబ్. అవునా? ఇదంతా తీయాలనా? ఇదంతా తీయాలి. బాయ్నా బాయ్. రెడీ సాబ్.
కాఫీ ఒకటేనా? ఫైనలీ ఐఎమ్ ఫీలింగ్ గుడ్, విచ్ ఇస్ మేబీ నా వాయిస్ కొంచెం హెవీ ఉండొచ్చు. ఇంకా కామారెడ్డిలోనే ఉన్నాం మేము. మనకి ఇంకా ఒక లాంగ్ జర్నీ ఉంది. మనం ఒక 90 కిలోమీటర్స్ ఆర్ 100 కిలోమీటర్స్ కవర్ చేయాలనుకుంటాం. పార్డన్ మీ ఫర్ ద వాయిస్, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు లైక్ టాక్. అట్లీస్ట్ ఇప్పుడు 2 కాఫీలు తాకిన తర్వాత ఇట్లాంటి వాయిస్ బయటికి వస్తుంది. బట్ యా, వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ యెస్టర్డే. Let's hit the highway, boys. మేము నిన్న చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఐ థింక్ ఎంజాయ్మెంట్కి డెఫినేషన్ చాలా ఉండొచ్చు, బట్ మీరు నా వాయిస్లో అర్థం చేసుకోవచ్చు దాన్ని. నవీన్ అన్న హోస్ట్ చేసిన పార్టీ, ఆ కంపెనీ, అబ్బాబాబా, how to like appreciate it. No words. ఆయన మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారంటే, ఇది వాజ్ అన్నాస్ ఫ్రెండ్. మీరు ఆయనని బ్లాగ్లో చూసుండొచ్చు. అసలు ఆ లా పర్సన్ అనమాట. ఆయనతో ఉన్న డిస్కషన్స్, డిబేట్, మేము ఇద్దరం కూర్చొని 4 o'clock 5 o'clock దాకా వాదించుకుంటూ కూర్చున్నాం ఇద్దరం. సచ్ అ స్వీట్ పర్సన్ అండ్ లైక్ అమేజింగ్ కంపెనీ. హాయ్ గైస్, వెల్కమ్ టు రైట్స్ విత్ జితేష్. అండ్ ఇవాళ మనం కామారెడ్డి నుంచి ఇంటికి వెళ్తున్నాము. ఇవాళ మన సర్టిఫికేషన్ డే కూడా. సో అల్టిమేట్లీ అలా ఉన్నవి 2 టాస్క్. ఫస్ట్ ఇంటికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ మనము సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నమాట. మనం సర్టిఫైడ్ కోచెస్ అవ్వబోతున్నాము. ఆల్రెడీ ఉన్నాము, బట్ స్టిల్ సర్టిఫికేట్ అయిపోతే వీ కెన్ సే అవును రవి నా సర్టిఫికేట్ ఉంది అన్న టైప్లో. వెరీ హ్యాపీ ఫర్ ద డే. ఐఎమ్ హోపింగ్ దట్ నెక్స్ట్ 1 hourలో సెట్ అయిపోవాలి మన వాయిస్. ఏందో ఇంకా పొద్దున్న లేచిన తర్వాత అయితే ఇంకా దారుణంగా ఉండదు. నేను అనుకుంటున్నా, అరే ఇదేంద్రా బాబు ఇవ్వడం వింటే వీడు ఎంత అరసాడా అనుకుంటాడు. ఎంటీ కదా, ఇట్లా జంతువులు చనిపోయినప్పుడు చూస్తే చాలా బాధేస్తుంది. ఒక పాయింట్లో మీరు నేనేమో అనుకోవచ్చు అంటే జాగ్రత్తగా పోవచ్చు కదా అని. బట్ వాళ్ళ బిహేవియర్ కూడా నాకు తెలిసి, ఐ మీన్ అట్ నో పాయింట్ ఐఎమ్ జస్టిఫైయింగ్ ఇట్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ లైక్ జంతువులు కాబట్టి సడన్గా వచ్చినప్పుడు మీ ప్రాణమా జంతు ప్రాణమా అన్నప్పుడు ఐ థింక్ డెసిషన్ మన ప్రాణానికి విలువిస్తాం మనం. బట్ కొంచెం కన్సిడరేట్ ఉంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు బోత్ ద పార్టీస్. మన యామా ఎంటీ వెళ్తుంది. సంతోష్ దగ్గర కూడా సేమ్ బైక్ ఉంది. ఐ థింక్ యామా మేక్స్ సమ్ గ్రేట్ ఇంజన్స్. నాకైతే చాలా ఇష్టం వాళ్ళ బండ్లు. వాళ్ళు కానీ ఏడీవీ కేటగిరీలో ఏదైనా బండి లాంచ్ చేసిండే. ఐ నో దట్ ఇన్ ఇండియా దే హ్యావ్ అ ఫ్యూ బైక్స్. ఒక్క బైక్ అయితే చూశాను నేను, పర్టికులర్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రస్తుతానికి గుర్తులేవు, బట్ స్టిల్ చాలా మంచి బండి చూసాను నేను. అది రైడర్సా లేదా ఎక్కడ ఉండాలని వస్తున్నారా? ఓకే, వెనకలేం రాసుకున్నావు బ్రో? రెస్పెక్ట్ ఫర్ బైకర్స్ బ్రో, ఐ రెస్పెక్ట్ యూ. Respect for bikers, and I think nothing can
say more than that. వెనకాల లారీ వాడు అసలు ఎంత బ్యూటిఫుల్గా దాన్ని డెకరేట్ చేశాడంటే ఐ థింక్ దిస్ టెల్స్ అ లవ్ స్టోరీ, ద లవ్ స్టోరీ బిట్వీన్ మెన్ అండ్ దేర్ మషీన్స్, హౌ మచ్ దే లవ్ దెమ్. అండ్ మనకున్న రిసోర్సెస్లో మనం ఎక్కువ తక్కువ అది వరల్డ్ కోసం వదిలేసేయచ్చు, బట్ వీ ట్రై టు డూ అవర్ బెస్ట్ కదా. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిన్న వెనకాల ఉన్న లారీ ఆయన. ఐ థింక్ ప్రతి మనిషి అండి మీ దగ్గర ఉన్న మషీన్ని మీరు ఎంత బాగా పెట్టుకోగలిగితే అంత బాగా పెడతారు కదా. హైవే మీద ఈ బిహేవియర్ ఎప్పుడు చేయకండి. అసలు ఆడు సిగ్నల్ కూడా ఇవ్వలేదు బ్రో ఏమనాలానికి. ఇండికేటర్ మినిమం కామన్ సెన్స్ బ్రో. మంచి స్పీడ్లో ఉన్నాం మనము, వాడు ఇట్లా కొట్టేసిండు అంతే. అదే కదా సఫారీ ఉంది మళ్ళీ 30-35 lakhs. మినిమం కామన్ సెన్స్ అండి. ఇప్పుడు ఆయన ఏందో ఒక లేడీతో ఉన్నారు అట్ ద సేమ్ టైం. లైక్ మనకు కూడా ఏమో నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏందిరా ఇప్పుడు మనం కొట్లాడేది లైట్ తీసుకో అన్న ఫీలింగ్లోనే ఉంటాను నేను మోస్ట్లీ. నేను ఎవరితో పెట్టుకోను, మోస్ట్లీ ఎవరితో డిబేట్ చేయాలనుకోను, లేదా ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు అ సిచ్యువేషన్ అన్నెసెసరీ. బట్ ఇఫ్ ఐ గెట్ ఇన్ టు యూ విల్ నో హూ ఐ యామ్. అప్పటిదాకా కానిద్దాం. బా ఈ ఆంటీ వాళ్ళు రన్నింగ్ ఆటో నుండి నీళ్ళు వాడేస్తారు. కొంచెం సేపటి కోసం నేను ఏదో విజువల్ ఎఫెక్ట్ అనుకున్నా, దేవుడే మనం మ్యాజిక్ చేసిండా అనుకుంటున్నాను. దిస్ వాటర్ వీళ్ళు పాడేయంగానే దానికి తాకే అది రిఫ్లెక్ట్ అయిందనమాట. చూసి ఇదేంది ఎందుకు అయిందా అనుకుంటున్నాను. మళ్ళా ఆంటీ వాళ్ళు చూసాను. బట్ యా సూపర్ హ్యాపీ. జస్ట్ లుక్ అట్ ఇట్, ద వెదర్, ద ఎన్విరాన్మెంట్ అండ్ ది హైవే. నాకు తెలిసినంత వరకు మనం తూప్రాన్ దాటేసాము లేదా తూప్రాన్లో ఉన్నాము. దాటేసామా ఉన్నామా? ఓకే, ఒకసారి సైన్ బోర్డ్ ఏమైనా చూసుకుందాం. మనం ఫైనల్గా అయితే మెడ్చల్ దాటేసాము అండ్ వీఆర్ ఆన్ ద వే టు కోంపల్లి. ఈ రైడ్ చాలా చాలా బాగుంటుంది. అస్సలు అనిపించలేదు మనం 100 kilometers జస్ట్ ఇలా దాటేసాము. థ్యాంక్స్ టు అవర్ హీరో.